నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు. 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పమంటూ సీఎం ట్వీట్. స్థానిక ఎన్నికల్లో బలమైన అభ్యర్థులనే నిలబెట్టాలన్న జగన్. ఏకగ్రీవమైతే నేతలకు ఎమ్మెల్యే టికెట్ ఉండదని వార్నింగ్. క్లీన్ ఎనర్జీలో ఏపీని సౌదీ స్థాయికి ఎదిగేలా చేస్తామన్న మంత్రి లోకేష్. రాయదుర్గంలో సుజలాన్ కొత్త పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం. ఐపీఎస్ అధికారి సంజయ్ విచారణకు సీఎస్ ఆదేశం. సర్వీస్ నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు. శ్రీశైలం వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఆత్మహత్య. ఆర్థిక సమస్యలతోనే చనిపోయినట్లు పోలీసుల అనుమానం. జోగి రమేష్ కుటుంబంపై కోడలు మేఘన తీవ్ర ఆరోపణలు. వేధింపులపై పోరాటం చేస్తానని వెల్లడి. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన సాంకేతికత దేశీయ రక్షణ పరిశ్రమలకు బదిలీ. వేగవంతం కానున్న అత్యాధునిక క్షిపణుల ఉత్పత్తి. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన మేళవింపుతో గోదావరి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున సౌకర్యాలు, పవిత్రత, పారిశుద్ధ్యం, భద్రత విషయంలో రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. పుష్కరాలను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించి రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచానికి చాటేలా చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. పుష్కరాల కోసం 4,000 కోట్లతో చేపడుతున్న పనులను సకాలంలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. పుష్కరాల పనులకు ఇప్పటికే 899 కోట్లను ఆర్థిక శాఖ కేటాయించినట్లు అధికారులు తెలిపారు. పట్టణాభివృద్ధి, R&B, జలవనరులు, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నట్లు చెప్పారు. అదనపు నిధుల సమీకరణతో పాటు కేంద్రం సాయం పొందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. పిఠాపురం శక్తిపీఠం, 4 పంచారామ క్షేత్రాలు, ద్వారకా తిరుమల, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి క్షేత్రాలను సర్క్యూట్లో అనుసంధానించాలని సూచించారు. భక్తులకు ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించేందుకు హోమ్ స్టేలను ప్రోత్సహించాలని, కొత్త హోటళ్లకు త్వరితగతిన అనుమతులివ్వాలని చెప్పారు. రాజమహేంద్రవరంలో భారీ కార్యక్రమాల నిర్వహణకు కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని సూచించారు. దేశ విదేశాల్లోని ప్రముఖులను పుష్కరాలకు ఆహ్వానించి రాష్ట్ర ప్రత్యేకత, ప్రతిష్టను ప్రపంచానికి చాటాలని చెప్పారు. పుష్కర ఘాట్లను కలిపే రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో రోడ్లపై ఒక్క గుంత కూడా కనిపించకూడదని సీఎం స్పష్టం చేశారు. గోదావరిలో ఒక్క చుక్క మురుగునీరు కూడా కలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పుష్కరాల పవిత్రత, పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చే భక్తులకు రవాణా, వసతి, తాగునీరు, వైద్యం, భద్రత వంటి అన్ని సౌకర్యాలు సమగ్రంగా అందేలా ప్రణాళికలు చేయాలని సూచించారు. గోదావరి జన్మస్థానం నుంచి సముద్ర సంగమం వరకు అనేక ఉపనదులు, వాగులు, ఏరులు కలుస్తున్న నేపథ్యంలో అఖండ గోదావరి పేరుతో పుష్కరాలను నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మికత, పర్యాటకం, సంస్కృతి అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలను పుష్కరాల నిర్వహణలో భాగస్వాములను చేసి ఈ వేడుకను రాష్ట్రానికి ఒక గ్లోబల్ స్పిరిచువల్ అండ్ కల్చరల్ షోకేస్గా నిలపాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలంటూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నెరవేరిందంటూ తన భావాలను వ్యక్తం చేశారు. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. రైతుల పొలాలకు నీరు, యువకులకు ఉపాధి, ప్రతి కుటుంబానికి భరోసా సంకల్పించామన్నారు. పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలకు ఇంటింటికి కుళాయి ద్వారా ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ సీఎం భరోసా ఇచ్చారు.
30 ఏళ్ల క్రితం వెలిగొండ ప్రాజెక్టుకు తాను శంకుస్థాపన చేసిన ఫోటోను సీఎం జత చేశారు. ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ రంగంలో సౌదీ అరేబియాగా మారగలదని మంత్రి లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ దిశగా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీని నెంబర్ 1 స్థానంలో నిలపడమే లక్ష్యమన్నారు. సింగిల్ విండో ద్వారా పెట్టుబడులతో ముందుకు వచ్చే వారికి అన్ని అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. పవన విద్యుత్ రంగంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు మండలం హులికెరలో సుజలాన్ కంపెనీకి చెందిన 1325 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సుజలాన్ S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్ ను ప్రారంభించారు. 10,000 కోట్ల పెట్టుబడితో సుజలాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న పవన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 4,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 2030 నాటికి 5,000 మెగావాట్ల అదనపు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల స్థాపన లక్ష్యంగా సుజలాన్ సంస్థ ప్రణాళికలు రచించిందన్నారు. పెట్టుబడులతో ఏపీకొచ్చే వారికి సింగిల్ విండోలో అనుమతులిస్తామని భరోసా ఇచ్చారు. We import a lot of oil. I believe that substitution should start. And that is where green hydrogen, green molecules will play a very, very important role. And as a state, we believe that Andhra Pradesh can be the Saudi Arabia of clean energy. And we can contribute to this not only to Andhra Pradesh, not only to India, but to the entire world. That is the bold vision my Chief Minister has. And as all of you know, he's truly a visionary. He doesn't sleep. He doesn't let any one of us sleep. So that is the drive that he has. And I believe that all of us together, all the powerhouses here, I see Tatas, I see Wari, I see Axis, and of course, there's Suzlon on the dais. All of you together can create this ecosystem. And I look forward to working with all of you. Whatever issues that you have in the field can actually be resolved. సుజలాన్ కు ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదని 2 దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న వ్యూహాత్మక అనుబంధమని సుజలాన్ గ్రూప్ కో ఫౌండర్ వైస్ చైర్మన్ గిరీష్ తంతి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పవన, సౌర, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఏపీ కీలక కేంద్రంగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంబిషన్ to be 160 gigawatts of clean energy with 10 lakhs crores of investments and 7.5 lakhs of job creation is a very ambitious and a transformative target. I am confident that with the leadership of Shri Nara Lokesh Garu, Andhra Pradesh will become India's leading renewable energy hub. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆ పార్టీ సూచించింది. కొన్ని చోట్ల అభ్యర్థుల పేరుతో తీర్మానాలు చేస్తున్నారన్న పార్టీ దీన్ని ఎవరూ విశ్వసించవద్దని స్పష్టం చేసింది. ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీలతో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారన్న జనసేన చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని ప్రకటనలో వెల్లడించింది. కూటమి తరపున అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తున్నారని తెలిపింది. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారాన్ని సమీక్షించిన తర్వాతే పార్టీ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులకు సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తి, వారి ఆత్మగౌరవాన్ని నిలిపే విధంగా జనసేన పోటీ చేస్తుందని ఇటీవలే పవన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. పార్టీ విధి విధానాలు, క్రమశిక్షణను అందరూ పాటించాలని విజ్ఞప్తి చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలోనైనా ఎన్నిక ఏకగ్రీవమైతే ఆ నియోజకవర్గ నేతకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరని వైసీపీ నేతలకు జగన్ స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ సీరియస్గా తీసుకోవాలని సూచించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమవుతుందన్న జగన్ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే అవకాశం కనిపించట్లేదని చెప్పారు. అయినా గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి చోట వైసీపీ అభ్యర్థి పోటీలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా, అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు
అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియా ఖాతాల నిలిపివేతపై ఆ పార్టీ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో వైసీపీ సోషల్ మీడియా ఖాతాలు నిలిపివేశారంటూ ఆ పార్టీ నేత అప్పిరెడ్డి రిట్ పిటిషన్ వేశారు. కర్నూలు, గుంటూరు జిల్లాలోని 4 క్రైమ్ కేసులపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషన్పై వాదన వినేందుకు విముఖత చూపించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్నాగ్ ధర్మాసనం పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. ఏదన్నా ఉంటే హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఐపీఎస్ అధికారి సంజయ్పై క్రమశిక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. డీజీ, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్, అడిషనల్ డీజీ సిఐడిగా పనిచేసిన ఆయన సర్వీసు నిబంధనలు, క్రమశిక్షణ ఉల్లంఘనలపై రాతపూర్వక వివరణ ఇవ్వలేదు. దీంతో సంజయ్పై సాధారణ విచారణ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. విచారణాధికారిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను నియమించింది. నిర్ణీత గడువులోగా విచారణ నిర్వహించి నివేదికనివ్వాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది జనవరిలో సంజయ్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తన పరిధిలో లేకపోయినా 1,20,00,000 వరకు ఆయన చెల్లింపులు చేశారని అభియోగాలున్నాయి. మొత్తం 8 అంశాలను ప్రస్తావిస్తూ అభియోగాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సంజయ్ స్పందించకపోవడంతో విచారణ నిర్వహించాలని తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్తింట్లో వేధింపులపై పోరాటం చేస్తానని వైసీపీ నేత జోగి రమేష్ కోడలు మేఘన ప్రకటించారు. తన భర్తకున్న సమస్యను దాచిపెట్టి అత్తమామలు తనతో పెళ్లి చేశారని ఆమె చెప్పారు. విషయం తెలిసి ప్రశ్నిస్తే అదనపు కట్నం తేవాలని వేధించారని వాపోయారు. హిందూ కుటుంబం అంటూ అబద్దమాడి పెళ్లి చేశారని ఆరోపించారు. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద సమస్యను పరిష్కరిస్తామని రాజీ కూడా కుదిర్చారని మేఘన తెలిపారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడం వల్లే కేసు పెట్టినట్లు వివరించారు. భర్త సమస్యతో పాటు అత్తింటి వారి వేధింపులతో తన జీవితం నాశనమైందన్న మేఘన తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. ఎందుకు చేస్తారండి? హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పి పెళ్లి చేస్తారు. జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. ఫస్ట్ థింగ్, అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. ప్రెస్ మీట్లో ఒక విషయం చెప్పాడనమాట. మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు, గొడవలు రావడం వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళు ఏదో విడిపోతున్నారు, బట్ ఇప్పుడు కూడా కలిసి ఉండాలని అనుకుంటున్నాను అంటున్నాడు. అసలు మా ఇద్దరి మధ్యలో ఏం గొడవలు వచ్చాయి? పెళ్ళయి ఎన్నో ఆశలతో అడుగుపెట్టాను. ఫస్ట్ షాక్ రాజీవ్తో తగిలింది. వెళ్ళి వాళ్ళకి చెప్పితే అదనపు కట్నము డబ్బులు తీసుకొని వస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు, అతనికి ఫీలింగ్స్ వస్తాయి అనేలాంటి బాధాకరమైన విషయాలు మాట్లాడింది. ఒక ఆడదానిగా ఒక తల్లి స్థానంలో ఉండి అర్థం చేసుకుంటదేమో, తనకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా అని అనుకున్నాను. నాకు పెళ్లికి ముందు వీళ్ళు హిందూస్ అని చెప్పేసి పెళ్లి చేశారు, వీళ్ళు క్రిస్టియన్స్. మోసం చేసి మమ్మల్ని పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి చేశారు. జోగి రమేష్ గారు చూపించినట్టుగా ఒక వీడియో అయితే చూపించారు. ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ గారింటికి వాళ్ళు వెళ్ళారని చెప్పి, న్యాయం కోసం వెళ్ళాను. ఆయన న్యాయం చేసి ఉంటే, ఆయనే సెట్ చేసి ఉంటే కరెక్ట్గా, అన్యాయం చేయకుండా నాకు నేను ఎందుకు వెళ్తాను? వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను. దానికి ముందు కూడా ఇంకొకసారి వెళ్ళాను. ఇట్లా నువ్వు ఫైట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నువ్వు తొందరగా సెట్ చేసుకొని నువ్వు ఇంకొక లైఫ్ని స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పి అది చెప్పడానికే చూశారు. సిపి గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. అదేంటంటే మనము సజ్జల గారి దగ్గర మాట్లాడుకుందాము అని చెప్పితే, సరే సజ్జల రామకృష్ణ గారి దగ్గర అంటున్నారు కాబట్టి మాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది, ఒక పార్టీ హెడ్ కాబట్టి అక్కడికి వెళ్ళాము. వాళ్ళు చెప్పినట్టే సజ్జల గారి దగ్గర వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, అండ్ జోగి రమేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ లాయర్ గారు, వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి సజ్జల గారి దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. మేము మాట్లాడాము. అక్కడ కూడా సజ్జల గారు లేదమ్మా నువ్వు ఆడపిల్లవు కదా, మళ్ళీ కోర్టులో ఈ కేసులన్నీ వెళ్తే నీకేమొస్తుంది,
అంత టైం టేకింగ్ ప్రాసెస్ అదంతా కూడా. నేను ఉన్నానమ్మా, నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఒక రోజు జగన్ గారి ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు న్యాయం జరగట్లేదు సజ్జల్ గారి దగ్గర అని చెప్పేసి, బట్ మేము కలవలేకపోయాము. 24th జూలై 2026 ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. మేము ఎవరిని రీచ్ అవ్వలేదు, లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ. బట్ మీ మీడియా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను, వారి నుంచి కూడా మాకు సహకారాలు సపోర్ట్ అంది నాకు తొందరగా విముక్తి కలిగి దీంట్లో నుంచి నాకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ కు ఉరి తీయాలని జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నోకరాజు మనవడితో కలిసి కాకినాడ జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లిన ఎంపీ ఆస్తులన్నీ బాలుడికి దక్కేలా చూడాలని కోరారు. సాదిక్ కు టెర్రరిస్ట్తో సంబంధాలున్నాయని, అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తన తల్లిని వేధించి మొత్తం కుటుంబాన్ని దూరం చేసిన సాదిక్ ఖాన్ ను వదలవద్దని, అతన్ని శిక్షించాలని నోకరాజు మనవడు కోరారు. 26 మంది సివిలియన్స్ ని 10 మంది వచ్చి చంపారు. అది నేషన్ వైడ్ న్యూస్ అయింది. వీడు ఒక్కడే 4గురిని చంపేశాడు. ఆడికన్నా పెద్ద టెర్రరిస్ట్ వీడు టెర్రరిస్టులకు అమ్మటం కాదు, హస్బెండ్ ని వదిలేసుకోరు. చిత్రహింసలకు గురయ్యారు. ఆమె హిందుత్వాన్ని మార్చుకోమంటే మాత్రం తట్టుకోలేక కుటుంబంతో సహా చనిపోవటానికి సిద్ధమయ్యారు. అబ్బాయిని ఎందుకు తీసుకెళ్లారంటే కూడా, బ్రతికుంటే టెర్రరిస్టులకు అమ్మేస్తాడు నా అబ్బాయిని మతం మార్పిడి చేసేస్తాడు, 4 చావటానికి సిద్ధమైన తర్వాత ఫస్ట్ ఈ అబ్బాయి వీళ్ళ మదరు దూకారంట. టెర్రరిస్టులకు అమ్మేస్తానన్నదే సాధారణంగా వదలకూడదు. ఈ ఎదవని ఉరి తీయాలని చెప్పి మనం అందరం కూడా ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, చీఫ్ జస్టిస్కి రాయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇల్లు ఆస్తులన్నింటిని కూడా కబ్జా చేసి పెట్టుకున్నాడు వాడు. ఆ కబ్జా చేసుకున్న ఆస్తులన్నింటినీ కూడా ఈ అబ్బాయి పేరు మీద వచ్చేటట్టు, అలాగే వీళ్ళ ఫాదర్ ఒక కాంట్రాక్టర్, అందులో రావాల్సిన బిల్లులన్నీ కూడా ఈ అబ్బాయికి ఇచ్చేటట్టు, అలాగే సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా లేఖ రాసి ఈ అబ్బాయికి చదువుకి ఆర్థిక సహాయం చేయటానికి నాతో పాటు కలెక్టర్ గారిని కూడా చెప్పమనే విధంగా చెప్పడం కోసం, అలాగే వీళ్ళ తాతయ్య ఆయన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా వాళ్ళ చుట్టాలకి విల్లు రాసేశారు. ఆ విల్లులన్నీ కూడా పరీక్షించి దాన్ని మళ్ళీ అబ్బాయికి చెందే విధంగా కూడా చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరటం జరిగింది. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు 3rd క్లాస్ నుంచి పరిచయం. అప్పటి నుంచి మమ్మీని చాలా కొత్తగా మరి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నారు, నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను అని అన్నాడు. డాడీ ప్రోటీన్ షేక్లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి నా డాడీని కూడా చంపేశారు. నా హోల్ ఫ్యామిలీ లూన్ చేసేసారు. అది చాలా పెద్ద పనిష్మెంట్ ఉండాలి. అది నీకు అసలు వదులుతోరండి.